'కోటబావి' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 4 మినిట్స్‌తో యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం అయితే కొంచెం బాగా స్టార్ట్ చేశారు గైస్. ఆ స్టార్టింగ్‌లో హారర్ సీన్ అయితే కొంచెం బావుంటుంది. అసలు మూవీ స్టార్టింగ్‌లో హారర్ అంటారు. కాకపోతే ఆ హారర్‌కి, ఆ స్టోరీకి సంబంధమే ఉండదనమాట. మూవీలో ఏంటంటే ఆశ అనేసి కొంతమందిని చంపేస్తా ఉంటారు. అసలకి ఎందుకు చంపుతున్నారో నాకు అర్థం కాల. అంటే ఏంటంటే చంపాల్సింది ఒక దాని కోసం. కాకపోతే వీళ్ళు చంపేది ఇంకో దాని కోసం అనమాట. ఎవరైనా ప్రేమించుకుంటే వాళ్ళని ఎందుకు చంపుతున్నారో నాకు అర్థం కాల. ఆ మూవీలో 3 దెయ్యాలు ఉంటాయి గైస్. ఆ 3 దెయ్యాలు చంపాలి అంటే వేరే వాళ్ళు ఒక పని చేయాలన్నమాట. ఆ పని చేస్తేనే వీళ్ళు చంపాలి. మూవీలో ఇదొక పెద్ద లాజిక్ లెస్. సరే ఇది వదిలేద్దాం. మూవీలో స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు గైస్. కాన్సెప్ట్ అయితే నచ్చింది. కమ్ టు ద స్టోరీ నరేషన్ గైస్ నాకైతే నచ్చలేదు. అసలు వీళ్ళు మూవీలో ఎంత లాగ్ చేస్తారంటే అంత లాగ్ చేస్తారు గైస్. లవ్ అంటూ, లస్ట్ అంటూ, దెయ్యం అంటూ, అదంటూ, ఇదంటూ చాలా అంటే చాలా లాగ్ చేస్తారు. అసలుకి మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ చేయడానికి ఒక 1 అవర్ పట్టిద్ది. దాని తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అక్కడక్కడ కొంచెం బావుంటుందనమాట అంతే. ఇంకా మూవీలో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి కామెడీ సీన్స్ ఉంటాయి గైస్. అసలకి అవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. నవ్వేమన్నా తెప్పిస్తా అంటే నవ్వు కూడా తెప్పించావు. నాకైతే క్రింజ్ అనిపిచ్చాయి. మూవీలో హారర్ అంటారు. హారర్ ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదనమాట. ఏదో స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటది అంతే. అసలకి మూవీలో జోక్ ఏంటంటే మూవీలో ఒక నలుగురు, ఐదుగురు ఉంటారు గైస్. అంటే సైడ్ క్యారెక్టర్స్ లాగా. వాళ్ళెళ్ళేసి దెయ్యాలతో డాన్స్ చేస్తా ఉంటారు గైస్. నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపిచ్చింది. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్. ఆ క్లైమాక్స్ ఏందో అసలు నాకైతే అర్థం కాలేదు గైస్. అసలు ఏదో చేద్దాం అనుకున్నారు. ఏదో అయిందనమాట. ఆ టైంలో దెయ్యాలు రావాలి. కాకపోతే ఆ టైంలో దెయ్యాలు రావన్నమాట. ఎక్కడికెళ్ళినాయో ఏంటో మరి. ఇంకా క్లైమాక్స్‌లో ఏదో ఒక చిన్న ఫైట్ ఉంటది. ఆ ఫైట్ కూడా ఏదో అలా అలా అవుతదన్నమాట అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో శివపురం అనే ఒక ఊరికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళాడు? ఎళ్ళాక ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే యెస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా ఈ మూవీ ఏంటంటే ఓల్డ్ మూవీ అనుకుంటా గైస్. ఐ థింక్ 4 ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ మూవీ అనుకుంటా. ఎందుకంటే మూవీలో మనకు తెలిసిన క్యారెక్టర్స్ అయితే కొన్ని ఉంటాయి. వాళ్ళైతే చాలా అంటే చాలా యంగ్‌గా ఉంటారు. ఇంకా మూవీలో నైట్ సీన్స్ కొన్ని ఉంటాయి గైస్. ఆ నైట్ సీన్స్‌లో కలర్ గ్రేడింగ్ కూడా మరీ అంతేం ఉండదనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే అవి కూడా మరీ అంతేం లేవు గైస్. ఎవరో అక్కడక్కడ కొంతమంది బాగా చేశారు అంతే. మన హీరో అండ్ దెయ్యాలుగా చేసిన వాళ్ళు కొంచెం బాగా చేశారు. అలాగే ఒక పంతులుంటాడనమాట. ఆయన కూడా కొంచెం బాగా చేశాడు అంతే. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.